మరి మనం చేసినటువంటి పాపాలన్నిటిని బట్టి, మనం చేసినటువంటి అక్రమాలన్నిటిని బట్టి దేవుడు తీర్పు తీరిస్తే మరి నువ్వు నేను ఎక్కడికి వెళ్తాం? తప్పకుండా పాపానికి వచ్చు జీతము మరణము, నిత్య నాశనమని బైబిల్ చెప్తుంది. నేను ఇంతకాలం ఖచ్చితంగా బ్రతుకుతాను అని ఎవరైనా చెప్పగలరంటే ఎవరు చెప్పలేరు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క సువార్త నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు తప్పకుండా స్పందించాలని దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. సువార్తని నమ్ము. ఏంటి సువార్త? ఆయన లేఖనముల ప్రకారము ఈ భూమి మీదకి మానవుడిగా దిగివచ్చాడని, లేఖనముల ప్రకారం ఆయన చనిపోయాడని, పాతి పెట్టబడ్డాడని, లేఖనముల ప్రకారం ఆయన 3వ రోజున తిరిగి పునరుద్ధానుడై సజీవుడిగా లేచాడని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవాన్ని పొందుతాడని, ఆ భయంకరమైనటువంటి ఉపద్రవమైనటువంటి మరణంలో నుంచి తప్పించబడి నిత్య జీవానికి అర్హుడవుతాడని, యేసుక్రీస్తు ఒక్కడే మార్గము, సత్యము, జీవమని ఆ సువార్తని మనం నమ్మాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది.